ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మంచి ఇంట్రోస్ అంటే చాలామంది నన్ను ఎక్కువ మంది అడిగేది ఏంటంటే బ్రో మా ఛానల్కి ఒక ఇంట్రో చేసి ఇవా, లేదా మా ఛానల్కి ఇంట్రోస్ ఎట్లా చేసుకోవాలి బ్రో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటారు. యాక్చువల్గా మన ఛానల్లో నేను ఇంట్రోస్ మీద ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఒక మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి ఇంట్రో ఎట్లా క్రియేట్ చేసుకోవాలని. ఈరోజు కూడా నేను ఒక కొత్త అప్లికేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రోని కానీ లోయర్ థ్రెడ్స్ని కానీ, అంటే లోయర్ థ్రెడ్స్ ఏవైతే మన సోషల్ మీడియాకి సంబంధించిన లోయర్ థ్రెడ్స్ ఉంటాయో అవి కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ లోయర్ థ్రెడ్స్ అండ్ ఇంట్రోస్ ఇట్లా కొన్ని అనేవి ఎలా చేసుకోవాలి మొబైల్ యూస్ చేసి అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ నేను దానికోసం మీకు ఒక అప్లికేషన్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి మీరు ప్లే స్టోర్లో నుంచి కానీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక మీకు ఏంటంటే పెయిడ్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఒక సమ్ అమౌంట్ ఒక 800-900 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న ఇంట్రెస్ట్ని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా మీరు ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. యాప్ వచ్చేటప్పటికి హైప్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో ఏంటంటే మనకి చాలా ఇంట్రోస్ అండ్ లోయర్ థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఎవరైతే మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఎడిటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మంచి లోయర్ థ్రెడ్స్ అండ్ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రోస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదంతా కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. అయితే ఈ వీడియోని కూడా నేను ఈ వీడియోలో కూడా ఇందులో యూజ్ చేసిన లోయర్ థర్డ్స్ని యూజ్ చేశాను అనమాట. అవన్నీ కూడా ఎలా యూజ్ చేశానో చెప్తాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ని అయితే టార్గెట్ పెడుతున్నాను. 500 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే దాని ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు కొన్ని టెక్స్ట్లు అనేవి మనకి యానిమేట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పైన యానిమేషన్, ఇంట్రో అండ్ ఆల్, క్రిస్మస్ టైటిల్, ఇలా మనకి లోయర్ థ్రెడ్స్ ఇట్లా కొన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పైన. అండ్ ఇక్కడ కూడా ఒక పైన అయితే కనిపిస్తున్నాయి అన్నారు. ఇవన్నీ ఏంటంటే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎగ్జాంపుల్ ఇంట్రో మీద క్రియేట్ చేసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఇంట్రోస్ అయితే రావడం జరిగింది. గేమింగ్ ఇంట్రోస్, ఇలా రకరకాల ఇంట్రోస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఈ ఇంట్రో ఆల్రెడీ నేను ఇక్కడ మీద చూపించాను కదా. ఆ ఇంట్రో అయితే ఒకసారి అయితే ప్లే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనం జస్ట్ ఇక్కడ యూజ్ దిస్ టెంప్లెట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇదైతే వచ్చేస్తుంది ఈ రకంగా. అండ్ ఇక్కడ మనం జస్ట్ ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుని ఈ టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవడం. జస్ట్ ఇక్కడ గేమ్ అని ఉంది కదా, గేమ్ అన్న దగ్గర నాది తెలుగు టెక్ ప్యాడ్ కాబట్టి తెలుగు, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి టెక్ ప్యాడ్ కాబట్టి ఈ రకంగా తెలుగు టెక్ ప్యాడ్ అనేది పెడుతున్నాను అనమాట. జస్ట్ ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మనకి మన ఇంట్రో అనేది ఈ రకంగా వస్తుంది. దీనికి కావాలనుకుంటే మనం మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే, నో కాపీరైట్ మ్యూజిక్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం మంచి ఇంట్రోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే లోయర్ థర్డ్స్ అనమాట. మీకు లోయర్ థర్డ్స్ అయితే చూపిస్తాను. చాలా బాగున్నాయి గైస్. లోయర్ థర్డ్స్ అయితే మాత్రం యూజ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇవి మనం గ్రీన్ స్క్రీన్లోకి అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లోయర్ థర్డ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి లోయర్ థర్డ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ప్లే అవుతూ ఉంటాయి. ఇందులో మనకి సోషల్ మీడియాకి కావాల్సిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మీ పర్టికులర్ మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు మన సోషల్ మీడియా యొక్క లింక్స్ అనేది మనం వాళ్ళకి షేర్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ సోషల్ మీడియా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలా మనకి అన్నిటికి సంబంధించిన. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మనకి ఈ రకంగా అయితే వస్తుంది. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది కావాలి కాబట్టి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఎట్లా కావాలి అనేది. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సింది గ్రీన్ స్క్రీన్ అయితే కావాలి, ఎందుకంటే మనం దీన్ని గ్రీన్ స్క్రీన్లో ఎడిట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ నేను గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ రేషియో అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి 16:9 అనే దాన్ని నేను క్లిక్ చేసుకోవడం జరిగింది. మీరు చూస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకి చూడడానికి. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే మన ఏదైతే ఈ యానిమేషన్లో ఇక్కడ instagram.com/ అని ఉందో ఇక్కడ దీని తర్వాత మన పేరును అయితే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఏంటంటే ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని అయితే రిమూవ్ చేస్తాం. జస్ట్ దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మన పేరు ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. ఇక్కడ నాది వచ్చేటప్పటికి గణేష్ యూట్యూబర్ అని ఉంటుంది. గణేష్ యూట్యూబర్ 1 అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అదైతే పెడతాం. ఇక్కడ నేను ఈ రకంగా అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ రకంగా గణేష్ యూట్యూబర్ 1 అని చెప్పి అయితే ఈ రకంగా యానిమేట్ అయితే అవుతుందన్నమాట. దీన్ని జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసుకుని గ్రీన్ స్క్రీన్ అనే దాన్ని క్లిక్ చేసుకుని మనకి ఎంత రెజల్యూషన్ అనేది ఎంత ఉండాలో అంత చూసుకుని ఎక్స్పోర్ట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఈ వీడియో అంతా కూడా ఎక్స్పోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు కింద కూడా నేను ఏదైతే ఇంట్రో చూపించానో ఆ ఇంట్రో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అది మన ఫోన్లోకి అయితే
సేవ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఈ రకంగా సేవ్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేస్తే హోమ్లోకి అయితే వచ్చేస్తాం. మళ్ళీ మనకి ఇక్కడ ఏది కావాలంటే అది, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ కోసం ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో అదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడడానికి మీకు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం జస్ట్ ఏం లేదు, మళ్ళీ ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకొని ఏదైతే వీడియో టైటిల్ ఉందో అక్కడ ఏం చేస్తామంటే జస్ట్ తీసేసి తెలుగు టెక్ ప్యాడ్ అని అయితే పెడతాను నేను, ఎందుకంటే నా ఛానల్ నేమ్ కావాలి కాబట్టి. తెలుగు టెక్ ప్యాడ్ ఛానల్ నేమ్ అయితే వచ్చింది. ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అయితే మనకి కావాల్సి ఉంది కాబట్టి నేను 35,000 అయితే పెడుతున్నాను. ఓకే, ఈ 35,000 అయితే పెట్టాను. ఇక్కడ ప్రివ్యూ చూసినట్టయితే మనకి ఈ రకంగా అయితే ప్లే అవుతుంది అనమాట. ఈ లోయర్ థ్రెడ్ని మన వీడియోలో ఎక్కడ కావాలితే అక్కడ గ్రీన్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ గ్రీన్ స్క్రీన్లో ఏంటి అంటే మనం ఏదైతే క్రోమాకి ఉంటుందో మన కైన్ మాస్టర్లో ఏదైతే క్రోమాకి ఉంటుందో ఆ క్రోమాకీని యూజ్ చేసుకుని మనం దీన్ని అయితే ఎడిట్ చేస్తాం అనమాట. ఇది నెక్స్ట్ వీడియో, నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. దీని తర్వాత ఇంకొక వీడియో అయితే వస్తుంది. నేను టోటల్గా ఈ వీడియోని ఎలా ఎడిట్ చేశానని, ఆ వీడియోలో అయితే ఇవన్నీ ఎలా యూజ్ చేశాను అనేది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యాప్ లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.